తన నిర్లక్ష్యంతో అత్యంత వైఫల్యం చెందుతున్న ప్రభుత్వంగా పేరు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ అనేదే చెప్పొచ్చు తెలంగాణలో ముఖ్యంగా. ఎందుకంటే ఇంత స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వానికి కనీసం సోయలేదు, చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఒకవైపు శాంతి భద్రతలు వైఫల్యం చెంది కనీసం రోడ్ల మీద కూడా ప్రశాంతంగా సేఫ్గా తిరగలేని పరిస్థితి నుంచి ఉగ్ర కార్యకలాపాలు జరుగుతుంటే కూడా కనీసం గుర్తించలేని స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో, ఇంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకప్పుడు నంబర్ 1 గా ఉన్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో ఎందుకు ఇట్లా మారిందని కూడా అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ రెడ్డి గారు, ప్రధానంగా తెలంగాణలో ఏ పనులు జరగట్లేదు అండ్ నో బడీ ఈజ్ సేఫ్ అనేదే ప్రజలు ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. మరి వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలు పరిపాలించడానికి, శాంతి భద్రతలు పరిరక్షించడానికి. కానీ ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో నిర్లక్ష్యం అంటే ఏం మాట్లాడుకోవాలి? ఒకటి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. యుద్ధం నేపథ్యంలో ఆల్మోస్ట్ అన్ని సిటీస్కి అలర్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ హోంశాఖ నుంచి. కానీ ఇక్కడ తూతూ మంత్రంగా 1-2 రివ్యూలు చూశాను తప్పితే అలర్ట్ చేయమని చెప్పేసి ఒక ప్రభుత్వం ఎంత జాగ్రత్తతోటి ముందు జాగ్రత్తతోటి వ్యవహరించాలనో అంత సన్నద్ధత కనపడలేదు. కనపడి ఉంటే పరిస్థితులు వేరేలాగా ఉండేటివి అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు. ఇంతకుముందు మన రిపోర్టర్ గారు చెప్పినట్లు కేసీఆర్ గారి 10 years పాలనలో బేసికలీ దేర్ వాజ్ నో సచ్ ఇన్సిడెంట్ వేర్ మనం హైదరాబాద్ నగరంలో ఏదైనా ఉగ్రదాడి జరుగుతుందనో లేకపోతే జరిగే అవకాశాలు ఉన్నాయన్నటువంటి పద్ధతుల్లో మాట్లాడుకోవటమో అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో లాండ్ ఆర్డర్ కానివ్వండి, ఇంతకుముందు చెప్తున్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అన్ని వ్యవస్థలకు వారికి కావాల్సినటువంటి యొక్క ప్రాధాన్యతను, వాళ్ళ యొక్క బాధ్యతల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసినటువంటి సందర్భం మనం చూసాం. రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. బట్ ఓవరాల్గా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి యొక్క ఓవరాల్ నిర్వహణ ఈ 2 శాఖల్లో ఎక్కువ కనబడుతుంది మీకు. లాండ్ ఆర్డర్ ఈజ్ 1 ఆస్పెక్ట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ 1 ఆస్పెక్ట్. ఈ 2 చూస్తే కూడా గత 18 months నుంచి పూర్తి స్థాయి వైఫల్యం కనబడుతూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్న మనం చూసినాం ఇక్కడ స్లీపర్ సెల్స్ బయటపడ్డాయి. సరే, ఏదో రకంగా నిఘా వ్యవస్థ చెప్పడం మూలాన పక్క రాష్ట్రం నుంచి అయినా కానీ తేరుకున్నారు. ఇక్కడ వాళ్ళను కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక విపత్తును నివారించే పరిస్థితి మాత్రం ఏర్పడింది. కానీ నిన్న గుల్జార్ హౌస్లో జరిగినటువంటి సంఘటన, ఒక 3 days ముందు జరిగిన సంఘటన చూస్తే ప్రభుత్వం ఎంత క్యాజువల్గా హైదరాబాద్ నగరంలో గవర్నెన్స్ ఉందనే విషయాన్ని మనం చెప్పగానే చెప్పొచ్చు. 17 మంది చనిపోతే దాంట్లో చిన్నారులు 5-6 మందికి పైగా ఉన్నారు. తర్వాత ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పోయి మాట్లాడే తీరిక లేదు. బికాస్ ఈజ్ ద మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హియర్. హైదరాబాద్ నగరం వారి కంట్రోల్లో ఉంటుంది పూర్తి స్థాయిలో. అక్కడికి పోలేదు. నేను మినిస్టర్ కన్సర్న్ కూడా పోయినట్టు కనపడలేదు ఎక్కడ కూడా. అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్సర్న్ పోయినట్టు కూడా ఓన్లీ ఎక్స్గ్రేషియా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి ఏదో చెదులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. అసలు వేసవి కాలం వస్తూ ఉందంటే ముందు దానికి కావాల్సినటువంటి ఒక విపత్తు నిర్వహణ సమీక్షలు ఉంటాయి, సంబంధిత శాఖలకు ఇవ్వాల్సినటువంటి ఒక డైరెక్షన్స్ ఉంటాయి. అవేవి ఈ ప్రభుత్వం నోటు కనబడతలేదు. ఎంతసేపటికి ఏదో కార్యక్రమంలో దాన్ని అతిగా చూపించుకునే ప్రయత్నం చేయటం, ఓవర్ పబ్లిసిటీ, ప్రతిపక్షం మీద ప్రత్యేకించి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయటం, సమయం సందర్భం లేకుండా ప్రతిపక్షాన్ని తిట్టడం. ఈ 2 విషయంలో రేవంత్ రెడ్డి గారు పోటీ పడుతున్నట్టు కనబడతా ఉంది. కానీ ప్రజల యొక్క ప్రాణ రక్షణ, ప్రజల యొక్క సంపద రక్షణ, హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం యొక్క రక్షణ, ఈ అన్నిటికి సంబంధించి మొత్తం వ్యవహారాలని గాలికి వదిలేసినట్టు కనబడతా ఉంది. ప్రచార యావ తప్పితే ఫలితాల మీద మాత్రం ఈ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. అంటే అల్టిమేట్గా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమే ప్రజలకు సంబంధించిన అంశాలు. శ్రీధర్ రెడ్డి గారు, ప్రధానంగా ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, అధికార పీఠం ఎక్కించిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా అంటే కుదరదు. ఎందుకంటే కీలకంగా నిజంగా ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా యుద్ధం జరిగే వాతావరణం ఉందేమో అన్న నేపథ్యంలో, మరి అంతా దేశం అంతా ఒక అలర్ట్ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది, చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు చెప్పే వరకు కూడా కనీసం తేరుకునే పరిస్థితి లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఒకటి ఏంటంటే, ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, హైదరాబాద్ నగరం గురించి మనందరికీ కూడా తెలుసు, శాంతి భద్రతల పరంగా ఒక రకంగా సున్నితమైనటువంటి ప్రదేశమే. దట్టు వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ సందర్భంలో ఇక్కడ అందాల పోటీలు అవసరం అనేది కూడా ప్రధానంగా చర్చ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంత ఎక్కువ అలర్ట్గా ఉండాలి. అవును, అంటే సరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్ జరుగుతూ ఉంది,
దే హ్యావ్ టు బి మోర్ విజిలెంట్, అంటే సందేహం లేదు. అయితే మీరు చూస్తే దిల్సుఖ్ నగర్ కానీ, లుంబిని గార్డెన్స్ కానీ, లేకపోతే గోకుల్ చాట్ కానీ, ఇక్కడ జరిగినటువంటి పేలుళ్ళు మక్కా మసీద్ దగ్గర కానీ, వాటిలో జరిగినటువంటి ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టము హైదరాబాద్ నగరం ఇంకా పూర్తి స్థాయిలో మర్చిపోలేదు. ఆ తర్వాత తెలంగాణ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు, ఎక్కడ చిన్న మత కలహాలు కూడా లేవు. ఏమన్నా ఇటువంటి ఆనుపానులు కనబడితే కూడా ఇమీడియట్లీ వీ కుడ్ రెసిస్ట్ ఇట్ రాదర్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు పక్క రాష్ట్రం చెప్పినంత వరకు నిద్రపోతే మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వైఫల్యంగా తీసుకోవాలి. రాష్ట్ర హోంశాఖ వైఫల్యం, అంటే ముఖ్యమంత్రి గారే దానికి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ వైఫల్యం కింద తీసుకోవాలి. ఇది మీరు అంటున్నట్టు మళ్ళొక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ చేస్తున్నాము, రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మేము పైకి తీసుకుపోతున్న సందర్భంలో చాలా ఆందోళన కలిగించిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు పాత ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి, టీడీపీ గవర్నమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఒకవైపు చాలా దగ్గర మీరు చూస్తే దేశంలో ఉగ్రవాదులకు లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలంగా గూఢచర్యం చేసే సందర్భాలు కూడా చూస్తున్నాం. వాళ్ళను ప్రభుత్వాలు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సున్నితత్వం దృష్ట్యా ప్రభుత్వం మరింత అలర్ట్గా ఉండాల్సింది పోయి ఎంతసేపటికి ప్రచారము లేకపోతే తూతూ మంత్రంతో కూడినటువంటి రివ్యూలు వీటితో సరిపుస్తూ ఉన్నారు. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే ఒక ఉన్నత స్థాయి లక్ష్యంతో దేశం మొత్తంలోనే ఒక ఆదర్శప్రాయంగా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ లాగా పేరు తెచ్చుకుంది. చాలామంది మన దగ్గరికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఆంటర్ప్రినర్షిప్ పెరుగుతూ ఉంది, హైదరాబాద్ నగరం అద్భుతంగా పెరుగుతూ ఉంది. ఇక్కడ శాంతి భద్రతలు బాగుంటే చాలా బాగుంటాయని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేసినారు. వాళ్ళకి కావాల్సినటువంటి మొబైల్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అత్యాధునికమైనటువంటి ఒక వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ దే నీడెడ్ అవంతా ఇచ్చారు. మొత్తం దేశంలోనే పోలీస్ వ్యవస్థకి తలమానికంగా ఉండే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. దాన్ని ఇవాళ సింపుల్ ముఖ్యమంత్రికి సమీక్షలు, అది ఏ శాఖకు సంబంధం లేదు, పోలీస్ శాఖకు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి నిర్వహణ ప్రాంతంలో మీరు మున్సిపల్ శాఖ సమీక్ష పెడతాను, సినిమా వాళ్ళని తీసుకొచ్చి మీటింగులు పెడతాను, లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు వచ్చి కూర్చొని ఇష్టం ఉన్న రివ్యూలు పెడతానంటే దానికి ఉన్న శాంటిటీ పోతుంది, అక్కడ ఉండే సీరియస్నెస్ పోతుంది. దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. బేసికల్లీ పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా ఫోకస్డ్గా పనిచేసినటువంటి ఒక వ్యవస్థ. మీరు అంత బ్రహ్మాండమైన సెక్రటేరియట్ పట్టుకొని ఇక్కడి నుంచి కూతవేడి దూరంలో పెట్టుకొని అక్కడ రివ్యూస్ చేసుకోకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఒక రకంగా నిర్వీర్యం చేసి దాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి దాటి రేవంత్ రెడ్డి కంట్రోల్ సెంటర్ లాగా నడిచిపోతూ ఉంది. దట్ ఆల్సో ఇస్ ఎ డిస్ట్రాక్షన్. నేనేం చెప్తున్నానంటే ప్రతి వ్యవస్థలో ఉండేటువంటి సీరియస్నెస్ని, ఫోకస్ని దెబ్బతీసే ప్రయత్నం ముఖ్యమంత్రి హిమ్సెల్ఫ్ ఇస్ ద హోమ్ మినిస్టర్ ఆయనే చేస్తే వ్యవస్థ ఎట్లా ముందుకు పోతుంది, దాని వైఫల్యం మనకు కనబడతా ఉంది. నేను ఇంకా చెప్పాల్సి వస్తే రైట్ ఫ్రమ్ ట్రాఫిక్ టు ఎవ్రీథింగ్ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు పోయిన 10 సంవత్సరాలు 2014 between 23 ఈ రెండు మధ్యలో 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక యాక్టివిటీ, ఫోకస్, గ్రోత్ ఇన్ అప్రోచ్ ఓవరాల్గా పోలీసింగ్లో వచ్చినటువంటి ఒక అన్ని మార్పులు ఒక రకంగా నిర్వీర్యం అయిపోయినట్టు కనబడతా ఉన్నాయి. మీరు ట్రాఫిక్ చూస్తేనైతే మీరు ఎస్పెషల్లీ రైట్ ఫ్రమ్ యువర్ సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే సెంట్రల్ సిటీ మొత్తం చూసినా లేకపోతే వెస్ట్ చూసినా కానీ కంప్లీట్గా డీరైల్ అయిపోయింది. ఇక్కడ ఉండే అధికారులు గతంలో చాలా అలర్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కూడా ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని తీసుకెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని ఇంట్లో పెడితే సరిపోతుంది. ఇక మిగతా పనిచేయనంతగా ఆ ఏసీబీలు, డీసీబీలు పనిచేస్తూ ఉన్నారు. గతంలో యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేము ఎక్కడైనా వైల్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఆల్సో పోలీస్ వ్యవస్థకు ఫోన్ చేస్తే ఇట్లా ట్రాఫిక్ కంజెషన్స్ ఉన్నాయనో ఇంకో ఇష్యూస్ గురించి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇన్ ద సెన్స్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దెర్ ఇస్ అ స్విఫ్ట్ రెస్పాన్స్. ఇప్పుడున్నటువంటి ఆఫీసర్లకి అంటే నేను ఏదో ఉద్దేశపూర్వకంగా ఉన్న టార్గెట్ చేసి మాట్లాడదాం ఉద్దేశం కాదు, ఇట్స్ అబౌట్ ద పబ్లిక్. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని తీసుకెళ్ళి పంపించేస్తే మేము ఉత్తమ పోలీస్ ఆఫీసర్లు అయిపోతామని ఒకటి. రెండవది రోజు పోస్టుల గురించి పంచాయతీ. మీరు చూస్తుంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఒకటే అధికారులు 3-4 చోట్లకి 3-4 సార్లు 3-4 డిపార్ట్మెంట్లకి నెలల వ్యవధిలో మారడం అనేది కూడా నేను ఈ గవర్నమెంట్లో చూస్తున్నాను. అంటే ఇదంతా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం కాదా? అంటే వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి పోలీసులు అని అంటే వాళ్ళు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేసి మినిమం టెన్యూర్ ఒక దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్కి మీరు వాళ్ళని అసైన్ చేస్తే దాని మీద పట్టు తెచ్చుకొని ఆ ప్రాంతంలో పట్టు తెచ్చుకొని పనిచేయాలంటే సమయం పడుతుంది. కానీ ఏదో మనము చెస్ బోర్డులో కాయిన్స్ని కదిపినట్టు కుర్చీలాట ఆడినట్టు చేయడం మూలాన దాంట్లో కూడా మళ్ళీ ఆ ప్రభుత్వంలో పనిచేశారు, ఈ ప్రభుత్వంలో పనిచేశారని బేస్డ్ ఆన్ టాలెంట్ కాకుండా ఇష్టారీతిని మార్చడం మూలన కూడా వాళ్ళ నుండి కమిట్మెంట్ లెవెల్స్ కానివ్వండి, అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఏరియా అండ్ అసైన్మెంట్ కానీ పోయి ఓవరాల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఐఎమ్ సీయింగ్, అందుకే చెప్తున్నా మీకు రైట్ ఫ్రమ్
ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, యాజ్ సమ్మర్ సేయింగ్ కౌంటర్ ఇంటెలిజెన్స్, Yes. ఓవరాల్ బేసిక్గా ఉండాల్సిన అలర్ట్నెస్ అనేది ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థలో పోయింది. మొత్తగా అధికారులు ఎవరన్నా మీరు మనం ఆఫ్ ది రికార్డ్ కొంతమంది మాట్లాడితే ఏదో నడుస్తుందన్నా నడవనియండి, మరి ఏం చేస్తాము, వాళ్ళకే ఫోకస్ కనబడతలేదు అని చెప్పేసి. ఇంటెలిజెన్స్ అయితే పూర్తి స్థాయిలో వైఫల్యం ఉంది అన్ని చోట్ల అనేది బాజాప్తా పోలీస్ వ్యవస్థలో చర్చ జరుగుతూ ఉంది. Yes. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా కానీ కరెక్ట్ చేసుకోవాలి. బికాస్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారి కోసమో మరొకరి కోసం కాదు కదా, ఇది Yes. ప్రజల ఆస్తి. టుడే ఇట్స్ అ గ్లోబల్ సెంటర్. మీకు బ్రహ్మాండమైనటువంటి కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం. కానీ బై వర్చ్యూ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పోయిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను అనుసరించి ఎంతోమంది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి కానీ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ కోసము, బిజినెస్ ఆపర్చునిటీస్ కోసము, ఇన్వెస్ట్మెంట్స్ కోసము, లేకపోతే ఒక ఆ ప్రాంతంలో సెటిల్ కావాలని చెప్పేసి రావడము, ఒక బ్రహ్మాండమైన మైగ్రేషన్ కనబడింది. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం కూడా ఒకసారి స్టాల్ అయిపోయింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది రైట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ సేల్స్ నుంచి మొదలుపెట్టి మీరు ఓవరాల్ బిజినెస్ అప్రోచ్ మొత్తంగా నెంబర్స్ చూస్తే Yes, yes. రిజిస్ట్రేషన్ రెవెన్యూ నుంచి మొదలుపెట్టి అంటే మీకు అర్థమవుతుంది అనమాట. సేల్స్ నుంచి మొదలుపెట్టి ఏ రంగం చూసినా ఓవరాల్ స్లంప్ కనబడుతూ ఉంది మార్కెట్లో అనే విషయాన్ని అందరు చెప్తా ఉన్నారు. ఒక రకంగా పీపుల్ గాట్ కంప్లీట్లీ వెక్స్డ్. ఇప్పటికైనా నేను ఏంటంటే ప్రభుత్వం బాగా పనిచేయాలని ఎవరైనా కోరుకుంటాం. సార్ రాజకీయం అనేది ఒక వైపు, కానీ రోజు రోజుకు ఏదో సామెత చెప్పినట్లు నానాటికి తీసుకున్నట్లాగా ఇంకా పోతుందే తప్పితే, కిందికి పోతుందే తప్పితే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడట్లేదు. రియల్లీ ఐఎమ్ ఫెల్ట్ వెరీ సారీ. ఈ 17 మెంబర్స్ ఎవరైతే మొన్న చనిపోయిన తర్వాత ల్యూకామ్ రెస్పాన్స్, ఒక క్యాజువల్ రెస్పాన్స్ ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ అంబులెన్స్ కోసము వాళ్ళు నిమిషాల తరబడి వెయిట్ చేయడం, ప్రాబలీ 1 hour అని 1 hour 40 minutes అని రకరకాల వాదనలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ రిపోర్ట్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫర్మ్. కానీ అంబులెన్స్ రావడానికే కష్టము, తర్వాత అంబులెన్స్లో కావాల్సిన ఎక్విప్మెంట్ లేకపోవడము, ఫైర్ మన బ్రిగేడ్ వస్తే వాళ్ళ దగ్గర సరిగ్గా కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఏమీ లేకపోవడము, అన్ట్రైన్డ్ పీపుల్ రావడము, 17 మంది చనిపోతే ప్రాణానికి వాల్యూ లేకపోతే దాంట్లో 8 మంది చిన్నారులు ఉంటుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కలిసిపోయింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రెస్పాన్స్ కనపడలేదు, మినిమం స్పందన లేదు. అంటే ఒక చర్చ జరుగుతుంది శ్రీధర్ గారు, ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికార దాహానికి కాంగ్రెస్ ధనదాహం కావచ్చు, రేవంత్ రెడ్డి ధనదాహం కావచ్చు, వీటన్నిటికీ ఎవరు మూల్యం చెల్లించుకుంటున్నారంటే ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు, ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి. శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత దురాశ, ఎందుకు ఇంత కగుర్తి అని కూడా మాట్లాడవచ్చు చెప్పాలంటే? అంటే సంవత్సరంన్నర అయిపోయింది, మనం ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడుకుని అలవాటైపోయింది అనుకుంటాం, కానీ అది అత్యంత ప్రభావితం చేస్తున్న అంశం ఆయన కీలకమైన మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకోవడం. ఎందుకంటే ఆయన సరిగ్గా నిర్వహించట్లేదు కాబట్టి. ఎందుకు ఆయన మరి ఇంత ఇన్సెక్యూరిటీనా రేవంత్ రెడ్డికి? కనీసం శాఖలు ఇతరులకు అప్పగించాలన్నా కూడా అంటే అవడానికి ముఖ్యమంత్రి అయినా కానీ ఇంతకుముందు ఆయన కొంత బేసిక్ ఇన్ఎక్స్పీరియన్స్, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అతని దగ్గర లేదు. రెండవది కీలకమైన శాఖలు పెట్టుకోవడం, మీరు అన్నట్లు ఏంటంటే ఆ రెండు ఉండటం మూలన ఆయన ఆధిపత్యాన్ని మిగతా మంత్రిత్వ శాఖల మీద లేకపోతే మంత్రుల మీద చూపెట్టుకోవాలంటే ఒక ఆధిపత్య ధోరణి తప్పితే దాంట్లో నిజంగా సరే విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. విద్యాశాఖ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే 18 నెలల తర్వాత కూడా ఫుల్ లెంగ్త్ మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేకపోవడం. విద్యాశాఖ అంటే ఎంత పని ఉంటుందంటే, నేను చాలా దగ్గరగా చూశాను, శాఖలో చైర్మన్గా పనిచేశా కాబట్టి. మీకు విద్యాశాఖ ఇస్ ఫుల్ లెంగ్త్ జాబ్, అంటే దాంట్లో నిజంగా చాలామంది ఊహించారు అంత పని ఉంటుంది, అది ఆయన దగ్గరే ఉంటుంది. మున్సిపల్ శాఖ మీకు తెలుసు, కేటీఆర్ గారు కాలికి బట్ట కట్టకుండా తిరుగుతారంటారు కదా, కాలికి బల్పం పట్టుకొని తిరుగుతారంటారు. ఆయన అంత తిరిగి అంత సమయం ఇచ్చేస్తేనే వీ కుడ్ డూ ఆ మచ్, అంతకంటే చేయగలుగుతాం. ఇంకా హోమ్ మినిస్ట్రీ అనేది ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూస్ అని, లేకపోతే జనరల్ లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ ఇస్ గ్లోబల్ సిటీ, ఇవన్నీ మధ్యలో ఫుల్ లెంగ్త్ ఫోకస్ అవసరం. 3 కీ మినిస్ట్రీస్, ఇంకా కొన్ని ఉన్నాయి వేరే వాళ్ళకి ఇవన్నీ, ఈ 3 కీ మినిస్ట్రీస్ పెట్టుకొని ఇతరులను ఇబ్బంది పెట్టడం కంటే కొద్ది అంతా పరిజ్ఞానం తెచ్చుకొని, కొద్ది అంతా ఇంగితగానం తెచ్చుకొని వాటిని వేరే వాళ్ళకి డెలిగేట్ చేస్తుంటే కొన్ని మంచి ఫలితాలు కనబడేవి మేడం. కాకపోతే ఏంటంటే చల్తా హై యాటిట్యూడ్, అంటే నడిచిపోతుంది, ఏమవుతుంది, ఎవరు అడగాలి మనని. ఇప్పుడు మనం ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇంతకుముందు జరగనంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగి, ఇంత ప్రాణ నష్టం జరిగి, ఇంత మేరకు అందరి మనసులను కలిసివేసేంత దుర్ఘటన జరిగితే కూడా రెస్పాండ్ కాలేదు. వాళ్ళు చాలా క్యాజువల్గా ఏదో జరిగిపోయింది, మేము చేసేది చేయగలిగినాము, ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చామన్నంత క్యాజువల్గా ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేము వాళ్ళ దగ్గర నుంచి. అంటే కాబట్టి నేనేమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ నౌ ఇంత మేరకు విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే వీళ్ళ 18 నెలల పాలన అనేది
మీరు ఆయన దగ్గర ఉన్నటువంటి మినిస్ట్రీస్ని కంపేర్ చేసుకుంటేనే. Yes. ఇంకా కొండా సురేఖ లాంటి వాళ్ళు అయితే డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు, అది వేరే సంగతి. కానీ ఆయన దగ్గర ఉన్న శాఖల్లో విజవి డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రోగ్రెస్ కానీ అవన్నిటిని వాళ్ళు కంపేర్ చేసుకొని చూస్తే ఇప్పుడైనా కనీసం ఒక విచక్షణతోటైనా కానీ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ఇప్పుడు హార్ట్ అంటే ఈ రెండు Yes. బేసికల్లీ ఒకటి ఇది అంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలో Yes. ఈ రెండు చూసిన తర్వాతనైనా కానీ శాఖలు నిర్వహించేటప్పుడు పరిపాలన అంటే ఏదో చిన్నపిల్లల ఆట కాదు. పరిపాలన అంటే మన అధికార దాహానికి, మన ధనదాహానికి, మన యొక్క యూనో సాటిస్టిక్ ప్లెజర్స్ కోసము, వన్ అప్ మ్యాన్షిప్ కోసం, ఆధిపత్య ధోరణి కోసము దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఉండేటటువంటి ఒక టూల్ కాదు. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అన్ అసైన్మెంట్ అని అనుకోవాలి. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, పాలిటిక్స్ ఆర్ గవర్నమెంట్, ఇట్స్ అ టాస్క్ ఫర్ అస్. చాలా మందికి అదొక ఆట అయి ఉండొచ్చు, అదొక యూనో వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ అయి ఉండొచ్చు, ఏదో అయి ఉండొచ్చు. కానీ ఫర్ అస్ ఇట్స్ ఎ టాస్క్. ఎందుకంటే జనం మనల్ని నమ్మి Yes. ఓట్లేసి మనందరి తరపున అధికారం కూర్చోబెట్టి వాళ్ళకు విచక్షణాధికారాలు కట్టబెట్టి ప్రజాధనాన్ని విచక్షణతో వాడి మాకు రక్షణ కల్పించమని, మా అభివృద్ధి కోసం పనిచేయమని, మా సంక్షేమం కోసం పనిచేయమని ఇచ్చే బాధ్యతను దుర్వినియోగం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. సరైన సమయం వచ్చినప్పుడు ఎట్లాగో బుద్ధి చెప్పేది చెప్తారు. కానీ ఇప్పటికైనా పాలకులుగా మీకు ఇచ్చినటువంటి ఒక బాధ్యతను గుర్తెరిగి పనిచేస్తే హైదరాబాద్ నగరమే కాదు, ప్రభుత్వం పనిచేస్తే మొత్తం రాష్ట్రం బాగుండాలి. అల్టిమేట్లీ హైదరాబాద్ ఆర్ నర్వ్ సెంటర్, మన రాష్ట్రానికి ఒక ఏమంటారు ఒక గుండెకాయ లాంటిది. దాన్ని మీరు పరిరక్షించలేకపోతే మీ యొక్క ప్రభుత్వం యొక్క చేతకందనం కనబడుతుంది. ఎస్, అంటే అల్టిమేట్గా బాధ్యత లేని నాయకులను ఎన్నుకుంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎందుకంటే కేవలం ఆ పరిపాలనలో నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు అనేక సందర్భాల్లో పోతున్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.